మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. ఇది చూసే వాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాము. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అసలు జరగదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది, కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువలు తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాబంగా మనం చూస్తేనే తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ, దోమ అనటం, సిగరెట్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్లు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు. అభినయాలు కనపడటం లేదు, అనుకువగా ఉండడం లేదు, సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవటం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భార్యకు వంట రావటం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంట పడుతున్నారు. చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ బారిన పడుతున్నారు. మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు, మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం. కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిల అన్నం, పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్, చిన్న బాక్స్ రైస్. చాలా మంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవసరం. 100లో 90% సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోతుందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యున్ లోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కళ్లద్దాలు, 5వ తరగతి పిల్లాడికి అల్సర్, బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్నో అనారోగ్య సమస్యలుంటున్నాయి. వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడం. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి, దర్గాకి వెళ్ళి పూజలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు. సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి. కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. మంది కోసం బ్రతకొద్దు. మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం. ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం. భావి తరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత చదివిన వారందరికీ, విన్న వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నా తరఫున నేను ఏదో అలా చెప్పాను. దయచేసి ఏమనుకోవద్దు. ఎవరిని ఉద్దేశించి కాదు. థ్యాంక్ యూ.